విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే బేబీ నాయన శంకుస్థాపన చేశారు. 6వ వార్డులో తల్లికి వందనం లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రతి ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ డబ్బులు జమ అయినట్లు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. మూడు వార్డుల ప్రజలకి, గ్రామ ప్రజల 50 మందికి ఆ దాడి తల్లి ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతోని ఆనందదాయకంగా ఉంచి అన్ని పనులు కూడా తాగునీరు అవనివ్వండి, సాగునీరు అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, కాలువలు అవనివ్వండి, అవన్నిటినీ కూడా పరిష్కరించడానికి మా అందరికీ కూడా ఆ శక్తినిచ్చి గ్రామ ప్రజల్ని బాగు చేసే శక్తిని ఆ దాడి తల్లి ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఎంపీ ల్యాడ్స్ నుంచి 50 లక్షలు, అలాగే జనరల్ ఫండ్స్ నుంచి 40 లక్షలు, 90 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం కోసం, రోడ్లు నిర్మాణం కోసం మేము శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి గౌరవ శాసనసభ్యుల ప్రతిపాదనతో వారి సూచనల మేరకు ఇక్కడ 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. చాలా ఆనందం అనిపిస్తుంది. ఏ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు రాజ్యాంగం ప్రకారంగా వారు ఇచ్చిన ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం, అలాగే ఈరోజు గౌరవం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాను ఆ రకంగా ఈరోజు కూడా వచ్చి ఈ ప్రాంతంలో వారు ఆశాజ్యోతి అయిన మనం అందరం కూడా ఆయన స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. చాలా సంతోషంగా భావించుకుంటూ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ఏడాది పాలనలో మనం చూసాం, ప్రతి తల్లికి వందన కార్యక్రమం తల్లిలు ఇప్పుడు ఎంతమంది చాలా ఆనందంగా, గౌరవంగా మనం ఆహ్వానిస్తున్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారు ఇచ్చిన మొన్న పథకం తల్లికి వందన పథకాన్ని ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇవ్వడం జరిగింది.